కళ్యాణ్ గెలిస్తే మా ఆయన రిక్షా తొక్కగా వచ్చిన డబ్బులతో ఊరంతా పార్టీ ఇస్తా. ఏపీ ఎన్నికలకు ముందు ఈ డైలాగ్స్ వినని వాళ్ళు ఉండరు. పిఠాపురంలో మరియమ్మ అనే మహిళ హుషారుగా గంతులు వేస్తూ అన్న మాటలు అప్పట్లో వైరల్గా మారాయి. రిక్షా తొక్కుతూ రోజువారీగా వచ్చే డబ్బులతో జీవించే మరియమ్మ కుటుంబానికి పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానం చూసి జన సైనికులు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇప్పుడు ఆ మరియమ్మకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆటో గిఫ్ట్ గా పంపించాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎన్నికల్లో విజయం సాధించాలని చాలా మంది కోరుకున్నారు. సామాన్య జనం నుంచి సెలబ్రిటీలు దాకా ఎన్నో దేవులకి మొక్కుకున్నారు. 70,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిచాడు. ఈ ఎన్నికలకు ముందు మరియమ్మ అనే మహిళ పవన్ గెలవాలంటూ చేసిన కామెంట్స్ అందరినీ కట్టిపడేశాయి. పిఠాపురం నియోజకవర్గంలో ఓ రిక్షా కార్మికుడి భార్య మరియమ్మ పవన్ గెలిస్తే మా ఆయన రిక్షా తొక్కగా వచ్చిన డబ్బులతో ఊరంతా పార్టీ ఇస్తా అంటూ సంతోషంగా చెప్పింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భర్త కూడా ఆమె ఏదంటే అదే పార్టీ ఇస్తానని చెప్పాడు. అప్పట్లో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ కామెంట్స్ పై స్పందించారు. ప్రజలు నన్ను బలంగా కోరుకుంటున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత తన భర్త ఒక రోజు రిక్షా తొక్కగా వచ్చిన డబ్బులతో మరియమ్మ స్వీట్లు కొని చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టింది. తర్వాత ఈ విషయం పవన్ కళ్యాణ్ కు తెలిసింది. దాంతో ఆయన చెలించిపోయారు. ఆ కుటుంబానికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని జనసేన నాయకులను ఆదేశించారు. దాంతో జనసైనికులు ఆ కుటుంబానికి ఆటో కొని గిఫ్ట్ గా ఇచ్చారు. ఆటో తీసుకున్న మరియమ్మ దంపతులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. 20 ఏళ్లుగా తన భర్త రిక్షా తొక్కుతున్నాడని చెప్పిందామె. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆటోతో తమ జీవితాలు మారిపోతాయంటోంది. మరియమ్మకు పవన్ కళ్యాణ్ గిఫ్ట్ ఇవ్వడంపై జన సైనికులు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.